కవితక్క వార్త చూస్తే కేసీఆర్ కు 10 ఏళ్ళు అధికారం ఇస్తే ఏం చేసిండు? ఉద్యమకారులకు గుర్తింపు గౌరవం దక్కలే. కవిత కవితకు ఆరోపణలు చేస్తుంది. ఏం చేసిండు కేసీఆర్ 10 ఏళ్ళు అధికారం ఇస్తే? ఏం చేసిండు? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత మీరు మీ ఆస్తులు పెంచుకున్నారు, వేల కోట్ల డబ్బు వెనకేసుకున్నారు, స్కాములు చేసిర్రు. ఇది అది మీరు చేసింది. ఈరోజు ఏమంటుంది? ఉద్యమకారులను గౌరవించలేదు, గుర్తింపు దక్కలేదు. వాస్తవమే, మీరు అహంకారంతో ఉన్నారు కాబట్టి ఉద్యమకారులను గౌరవించలేదు కాబట్టి మీరు ఈరోజు అధికారం కోల్పోయారు. కానీ ఇప్పుడు ఏమన్నా అధికారం నువ్వేం చేసినావు? సరే, ఇప్పుడు మీ నాయన కేసీఆర్ మీ నాయన గెలవలేదు అనుకుందాం, ఉద్యమకారుని గెలవలే, మరి నువ్వు కలిసినావా? ఎవరన్నా కలిసినావా? నువ్వు గౌరవించినావా? ఎంపీగా ఓడిపోగానే ఎమ్మెల్సీ తీసుకున్నావు, మరి ఎందుకు తీసుకున్నావు? అప్పటికే ఉద్యోగాలు వేయాలని చెప్పి నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తారు, ధర్నాలు చేస్తారు. సో అప్పుడేమో ఆ వద్దు, మరి నిరుద్యోగులకు ఉద్యోగాలు వేయాలి, నాకు ఉద్యోగం ఎందుకు, నాకు ఎమ్మెల్సీ వద్దు అని చెప్పి ఆ రోజు మాట్లాడినావా? ఆ రోజు మాట్లాడలే. ఏ రోజు బయటకు వచ్చి మాట్లాడినావా? మరి ఏ ఉద్యమకారు నువ్వు గౌరవించినావా? ఎక్కడ గౌరవించినావు నువ్వు? కేశవరావు జాదవ్కు అధికారికంగా అంత్యక్రియలు చేయలే. తెలంగాణ నేతలకు మాత్రం లాంఛనాలతో చేశారు. రవీంద్ర భారత్ ఎవరెవరు విగ్రహాలు పెడుతున్నారు. తెలంగాణ వాసులను బలి తీసుకున్న కేబీఆర్ పేరుతో పార్క్ ఇంకా ఉండడం బాధాకరం. అక్కడ జయశంకర్ విగ్రహం పెట్టాలని కేటీఆర్ను ఎన్నోసార్లు కోరిన. ఉద్యమకారుల ఆత్మగౌరవ సభలో కామెంట్స్. నువ్వు కేటీఆర్ను కోరడం ఏంది? నీకు జయశంకర్ సార్ విగ్రహం పెట్టాలనుకుంటే నువ్వు పెట్టొచ్చు కదా. కేటీఆర్ను కోరడం ఏంది అంటే ఆయన పర్మిషన్ ఇస్తే నువ్వు పెడతావా? కానీ ఈరోజు ఏదో కమల ప్రేమ చూపిస్తుంది, ముసలి కన్నీరు కారుస్తుంది. కానీ 10 ఏళ్ళ అధికారం అనుభవించి అన్ని చేసి ఈరోజు మీకు ఏదో కుటుంబంలో పంచాయతీ గొడవలై, ఆస్తి పంచాయతీ ఈరోజు బయటకు వచ్చి ఈరోజు ఆరోపణలు చేస్తా ఉన్నావు. ఒక్కపైన మరి సరే కేసీఆర్ చేయలే, కేటీఆర్ చేయలే, నువ్వు అధికారం ఉన్నప్పుడు నువ్వే చేసినావు. ఏ ఉద్యమకారాన్ని ఆదుకున్నావా? ఎవరికైనా సహాయ సహకారాలు అందించినావా? నువ్వు గౌరవించినావా? కలిసినావా? అసలు అధికారం పోయిన తర్వాత జైలుకు పోయి వచ్చినాక నీకు ఈరోజు ప్రజలు గుర్తొచ్చారు, ఉద్యమకారులు ఈరోజు గుర్తొచ్చారు నీకు మళ్ళా. సో ఏమంటుంది? జూన్ 2 తారీఖు ఈ పార్టీ ప్రకటించే అవకాశం ఉందంటూ వార్తలు రాబోతా ఉన్నాయి. ఏమంటుంది? తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణను కాపాడడం కోసం, తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసమే నేను రాజకీయ పార్టీ పెట్టబోతున్నా. సో అందరు ఉద్యమకారులు అందరూ రండి, అందరు ఏకమవుదాం అంటూ మాట్లాడుతుంది. అదేవిధంగా కోదండరాం మీద, ఆర్నూరు మీద చాలా హాట్ కామెంట్ చేసింది కవిత. మీరు ఉద్యమకారులు అయ్యింది, మీరు ఎందుకు మాట్లాడతలేరు? రేవంత్ రెడ్డి దగ్గరికి పోయారు, ఈరోజు ఎందుకు ప్రశ్నిస్తలేరు, ఎందుకు మాట్లాడతలేరు అని చెప్పి వాళ్ళ మీద హాట్ కామెంట్ చేసినట్టు వార్త.